అందరికీ ప్రభు నామం పేరిట హృదయపూర్వక వందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. రక్షింప నేరకిండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకిండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అడ్డు ఏంటి? ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు నువ్వు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఎన్నో అవసరతల కోసం నువ్వు దేవుని అడుగుతూ ఉంటావు. మనం ఎన్నో సమస్యల కోసం దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు. మనం ఎంత ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసినా ఇటువంటి జవాబు మనం చూడలేం. ఎటువంటి దేవుని దగ్గర ఆన్సర్ మనకు రాదు. అలాంటప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనల్ని రక్షింపకుండడానికి దేవుని యొక్క చేతులు కొరచ కాలేదు. అంటే ఆయన చేతులు ఏమీ తక్కువ కాదు, ఆయన విననేరకున్నట్లుగా ఆయన చెవులేం మందం కాదు. అంటే అలాగని చెప్పి మనకు ప్రార్థన జవాబు రాలేదని, దేవుడు మన ప్రార్థన వినలేదని కదా అర్థం. దానికి వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేసిన దేవుని అడిగిన నీ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి నీకు అడ్డుగా ఏదైనా ఉందేమో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ నాలో ఏ లోపమైన ఉందేమో, నాలో దేవునికి నాకు అడ్డుగా ఏ పాపమైన ఉందేమో, ఏ దోషమైన నాలో కనబడుతుందేమో అని ఆలోచించి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా పరిపూర్ణంగా ఆ లోపమేదో ఆ పాపమేదో గ్రహించి, దీనివల్లే ఈ పాపం వల్లే నాలో ఉన్నట్టు దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా నాలో ఉన్న దీనివల్ల మాత్రమే ఈరోజు దేవుడు నా ప్రార్థన వింటలేదని గ్రహించి ఆ లోపాన్ని ఆ పాపాన్ని నువ్వు తీసుకోగలిగి దాన్ని తొలగించుకుంటే వెంటనే దేవునికి నీకు ఉన్న అడ్డు ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో వెంటనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీకు జవాబు వస్తుంది. అందుకే చాలామంది ఇది తెలియక అర్థం కాక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు, కానీ ఆయనకి నీకు మధ్య ఉన్న అడ్డు బండ ఏదైతే ఉందో ఖచ్చితంగా నిశ్చయంగా దాన్ని మనం తీసివేసుకోగలిగిన రోజున ప్రతి దినము దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి దినం మన మనవి ఆయన అంగీకరించి మన జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయడానికి వస్తాడు. అందుకే ఈరోజు ఒకసారి నిన్ను స్వపరీక్ష చేసుకో, ఆలోచించుకో. దేవునికి నీకు అడ్డుగా ఏముంది, ఏ పాపం ఉంది, ఏ దోషం ఉంది, ఏ అతిక్రమం ఉంది, దాన్ని తెలుసుకుని వెంటనే దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి తొలగించుకుంటే దేవుడు ఖచ్చితంగా పరిపూర్ణంగా నీ మాట ఆలకిస్తాడు, ప్రార్థన వింటాడు, నీకు జవాబు ఇస్తాడు. నీ జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సంసిద్ధుడై ఉన్నటువంటి దేవుడిగా మన జీవితంలో పనిచేస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆలక్ష్యం చేసే దేవుడు అయితే కానే కాదు. కనుక నీ జీవితంలో ఎందుకు నీకు జవాబు రాలా, ఎందుకు దేవుడు ఆలకించలా? కారణం ఏంటంటే నీకు ఆయనకు అడ్డుగా ఉన్నదాన్ని నువ్వు గ్రహించాలి, దాన్ని తీసివేసుకో. నీకు తెలుసు దేవునికి వ్యతిరేక నీలో ఏ లోపం ఉందో, ఎలాంటి వ్యతిరేకమైన పాపం ఉందో, అది నువ్వు ఎరిగిన వాడు, ఎరిగిన దాను కనుక ఈరోజు అది తీసివేసి అప్పుడు నీ సమస్య కొరకు ప్రార్థన చేయి. అప్పుడు నీకు ఒక ఆలోచన దేవుని ఎదుట పెట్టు, ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్నాయి. నిజమే ప్రభా, ఒకవేళ మేము ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు ఒక సమస్య కొరకు ప్రార్థిస్తున్నాం, ఎన్నో నెలల నుండి ఒకే పరిస్థితి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మాకు జవాబు రాలేదు. ఒకవేళ కారణం మాకు మీకు మధ్య ఏదైనా అడ్డు ఉందేమో ప్రభా, అది మా ఆలోచన ఏమో, అది మా పాపమేమో, అది మా దోషమేమో, అది మా కుటుంబంలో ఉన్న అతిక్రమమేమో దయతో క్షమించి ఈరోజు ప్రభు నువ్వు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మాలో ఉన్న ఆ యొక్క నీకు అడ్డు బండైన పాపమును తొలగించుకుని నీ ఎదుట ప్రార్థన చేసి నీ నుండి అనేక మేలు పొందుకునే భాగ్యం ప్రభు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరం ఏదున్నా దయచేసి మాకు తెలియపరచండి. మేము ఎల్లప్పుడూ ప్రతిదినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. కనుక ప్రార్థన అవసరం ఎవరికి కలిగి ఉన్నా మాకు పంపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు.